అందరికీ నమస్కారం. సుదర్శన చక్రం ఈ తేరు వినగానే మన మాయలోకొచ్చేది ఏంటి? భగవంతుడి చేతిలో ఉండే ఓ శక్తివంతమైన ఆయుధం కదా? కాని దాని అసలు స్వరూపం అది మాత్రమే కాదు. దాని వెనుక ఓ అద్భుతమైన అర్థముంది. మహారాజా అంబరీషుడు చేసిన ప్రార్థనల్లో దీని గురించి అద్భుతంగా వర్ణించారు. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. మరి నిజంగానే సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధమా, లేకపోతే దాని వెనుక మనకు తెలియని అంతకంటే లోతైన అర్థాలు ఏమైనా దాగి ఉన్నాయా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన చర్చ. సరే, ఇక్కడే ఓ చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రార్థనలో నీకు వేల కొలది ఆకులున్నాయి అని ఉంటుంది. ఇక్కడ ఆకులంటే చెట్టు ఆకులు కాదు, ఆ చక్రానికి ఉండే పదునైన అంచులు, అంటే స్పోక్స్ అన్మాట. చూట్టానికి చిన్న పదమే అయినా దీనిలోనే అసలైన అర్థం దాగుంది. మన విశ్లేషణకు ఇదే పునాది. సరే, మరి మొదటి అంశంలోకి వెళ్దాం. అదే విశ్వస్వరూపం. ఆ ప్రార్థనల్లో సుదర్శన చక్రాన్ని ఏకంగా ఈ విశ్వంతోనే ఎలా పోల్చారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ ప్రార్థనలు ఏం చెబుతున్నాయో తెలుసా? సుదర్శన చక్రమంటే కేవలం ఒక వస్తువు కాదట. అది ఈ మొత్తం అస్తిత్వానికే రూపం. అంటే మనం చూసేది, మనం అనుభవించేది ప్రతిదీ దాని స్వరూపమేనట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టికి మూలమే ఆ చక్రం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నీరు, భూమి, ఆకాశం, గాలి, చివరికి మన పంచేంద్రియాలు, వాటి అనుభూతులు కూడా, ఇవన్నీ సుదర్శన చక్రం యొక్క రూపాలే అని ఆ ప్రార్థనలు చెప్తున్నాయి. అంటే ఏంటి? మనం చూస్తున్న ఈ ప్రపంచమంతా సుదర్శన చక్ర స్వరూపమే అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం విశ్వం యొక్క భౌతిక రూపం గురించి చూశాం. మరి ఇప్పుడు దాని ఆధ్యాత్మిక కోణం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ధర్మ సంరక్షణ. ధర్మాన్ని కాపాడటంలో సుదర్శన చక్రం పాత్రేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం దాగుంది. సుదర్శన చక్రం అనేది భౌతిక వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు ధర్మస్వరూపం. అంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ సుదర్శన చక్రం ఉన్నట్టే. ఇంకోలా చెప్పాలంటే ధర్మమే సుదర్శన చక్రం. ఈ వాక్యం గమనించండి. ఓ సుదర్శన, నీకు చాలా శుభప్రదమైన నాభి ఉంది. అందుకే నువ్వు సర్వధర్మాలకు సంరక్షకుడివి. చక్రానికి కేంద్రముంటుంది కదా, అదే నాభి. అది చాలా శుభప్రదమైనది కాబట్టే ఈ విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టే స్థిరమైన శక్తిగా అది పనిచేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మళ్ళీ మనం సుదర్శన చక్రం యొక్క ఆయుధ పాత్ర దగ్గరికి వద్దాం. కాని ఈసారి దీన్ని ఓ కొత్త కోణంలో చూద్దాం. ఇది కేవలం ఓ ఆయుధం కాదు, దైవిక న్యాయాన్ని స్థాపించే ఓ సాధనం. ఇక్కడ చూడండి, చక్రం యొక్క ఈ ద్వంద్వ పాత్ర ఎంత ఆసక్తికరంగా ఉందో. ధర్మాన్ని పాటించే వాళ్లకి అది మూడు లోకాలను కాపాడే రక్షకుడు. అదే అధర్మపరులకు వినాశనాన్ని తెచ్చే తోకచుక్కలాంటిది. అంటే ఒకే శక్తి మంచివాళ్లను కాపాడుతుంది, చెడ్డవాళ్లను శిక్షిస్తుంది. న్యాయం ఎటువైపు ఉంటే సుదర్శనం అటువైపు ఉంటుందన్నమాట. ఈ వర్ణన వినడానికి కాస్త భయంకరంగా అనిపించొచ్చు కదా. యుద్ధభూమిలో శత్రువుల చేతులు, కాళ్ళు, తలను వేరుచేస్తుందని ఉంది. కాని అధర్మాన్ని నాశనం చేయాలంటే ఇది అవసరం. దైవిక న్యాయం అంటే ఇలాగే ఉంటుంది. ఇది ధర్మస్థాపనలో చాలా కీలకమైన భాగం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం. అది విశ్వస్వరూపమన్నాం, ధర్మ సంరక్షకమన్నాం, దైవిక న్యాయానికి ఆయుధం అన్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే సుదర్శన చక్రం యొక్క అసలు స్వరూపమేంటో మనకర్థమవుతుంది. అదే భగవంతుని పరమోన్నత శక్తి. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. సుదర్శన చక్రమనేది భగవంతుడు వాడే ఒక ఆయుధం కాదు, అది భగవంతుడి సంకల్పం యొక్క ప్రత్యక్ష రూపం. అంటే భగవంతుడికి, ఆయన శక్తికి తేడా లేదు, రెండూ ఒక్కటే. ఈ మాట చూడండి, వ్యక్తమైన అవ్యక్తమైనవన్నీ నీ యొక్క వివిధ రూపాలే. అంటే మనకు కనిపించేవి, కనిపించనివి, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా సుదర్శనం యొక్క రూపాలేనట. దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువులోనూ ఆ దైవిక శక్తి దాగి ఉంది. ఆఖరికి దాని పేరులోనే అసలర్థం దాగుంది. సుదర్శనం అంటే ఏంటి? సు అంటే మంచి, దర్శనం అంటే దృష్టి. అంటే భగవంతుని యొక్క అసలైన దృష్టి అని అర్థం. ఆయన దృష్టి అదే సృష్టికి మూలం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సుదర్శన చక్రం భగవంతుడి నుంచి వేరైనది కాదు. అది ఆయన యొక్క సర్వవ్యాపకమైన, అత్యున్నతమైన దివ్య పరాక్రమం. అది ఆయన శక్తి, ఆయన చైతన్యం.
ఈ విశ్వంలో అణువణువున నిండి ఉంది. మరి చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. సుదర్శన చక్రమే నీరు, సుదర్శన చక్రమే అగ్ని, చివరికి సత్యం కూడా సుదర్శన చక్రమే అయితే మరి అసలు దైవిక శక్తి అంటే ఏంటి? దాని స్వభావం ఎలాంటిది? దీని గురించి ఒకసారి ఆలోచించండి.